నిర్మల్ జిల్లా ముతోలు మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్టీఏ పీడీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధి హామీ ప్రజావేదిక తూతు మంత్రంగా జరిగింది. సామాజిక తనిఖీ బృందం అవకతవకలు జరిగినట్లు చెప్పగా అధికారం మాత్రం వాటిని చూసి చూడనట్లు వదిలేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజావేదికలో ప్రజలు పని చేసిన ఉపాధి కూలీలు లేకపోవడం ప్రజావేదిక అధికారుల వేదికగా మారింది. ఇక పనులకు హాజరైన వారికి డబ్బులు రాకపోగా హాజరు కాని వారి ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇక వారు పనులకు రాకపోయినా వారికి హాజరు వేశారు. వీటికి సంబంధించి పై అధికారులను పక్కన పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ను పీడీ సస్పెండ్ చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పై అధికారులు ప్రమేయం లేకుండా కింది స్థాయి ఉద్యోగి ఎలా తప్పు చేయగలిగారని, ఇందులో పై స్థాయి అధికారులను సైతం సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మండలాన్ని ఆడిట్ చేయడం జరిగింది. సోషల్ పబ్లిక్ జరిగింది. దీనిలోని ఏంటంటే టోటల్గా మనకి 19 విలేజ్లు. ఎక్స్పెండిచర్ వచ్చేసి వేజ్ 4,59,71,690. మెటీరియల్ వచ్చి 18,17,17,982. దీనితో పాటుగా ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ వాళ్ళది వచ్చేసి 3,98,38,387. దానిలోని మ్యాక్సిమం 90% రికార్డ్స్ ఇవ్వలేదు పంచాయతీరాజ్ వాళ్ళు. మనకు ఏంటంటే ఎంసీసీ అంటే మన మండలంలో జరిగిన దానికి మాత్రం 100% రికార్డు వచ్చింది. రికార్డులోని ఏంటంటే అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే మెటీరియల్ పేమెంట్ అనేది చాలా తక్కువ, మెటీరియల్ వర్క్స్ అనేది చాలా తక్కువ చేశారు. 19 లక్షలు మాత్రమే మెటీరియల్ చేశారు. ఇప్పుడు ఏంటంటే రైతులని ఎంకరేజ్ చేసే విధంగా ఇండివిజువల్ వర్క్ని చేయాల్సింది ఉండగా కొన్ని జీపీలు మంచిగా చేశారు. ఇప్పుడు తరోడా లాంటి జీపీలు కానీ ఇలాంటివి కొన్ని బాగా చేశారు. మిగతా చోట్ల మనం లాస్ట్ టైం అంతకుముందు